తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ప్రభంజనం సృష్టించింది. మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి అధికారానికి దగ్గరైంది. ఆ ప్రభావం ఏపీ పాలిటిక్స్ పైన ఉండబోతోందా? విజయ్ గెలుపును వైసీపీ శ్రేణులు ఎందుకు అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? జగన్ విజయ్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రత్యర్థులకు ట్రోల్ చేయడంతో లాజిక్ ఏంటి? విజయానికి వైసీపీకి సంబంధం ఏంటి? లెట్స్ వాచ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పాత రికార్డులను తుడిచిపెట్టేశాయి. 234 సీట్లున్న అసెంబ్లీలో ఎవరూ ఊహించని విధంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే ఏకంగా 108 స్థానాల్లో జెండా ఎగరవేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజ పార్టీలను మట్టి కరిపించి మ్యాజిక్ ఫిగర్ కు అడుగు దూరంలో నిలిచారు విజయ్. ఈ విజయం కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా పక్కనే ఉన్న ఏపీలోనూ ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు విజయ్ గెలుపును తమ విజయంగా భావిస్తూ పండగ చేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ విజయ్ను తన సోదరుడు అని సంబోధిస్తూ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అయింది. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న విజయ్కి మరింత మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చేసిన ట్వీట్ను అభిమానులు రీట్వీట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి తీసుకువెళ్లారు. ఇదే సమయంలో జగన్, విజయ్ మధ్య ఉన్న పర్సనల్ బాండింగ్ ను గుర్తు చేస్తూ వారిద్దరూ ఆత్మీయంగా మాట్లాడుకున్న ఫోటో దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం సమయంలో విజయ్, జగన్ ఫోటోను చూపటం వరకు ఏ అంశాన్ని వదలకుండా తమ పార్టీ క్రెడిట్ వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ పోరాట పటిమను విజయ్ ప్రశంసించడం, విజయ్ రాజకీయ అరంగేట్రానికి జగన్ నైతిక మద్దతివ్వడం ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. నాడు జగన్ ఒంటరి పోరాటం, నేడు విజయ్ వన్ మ్యాన్ షో అంటూ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. టీడీపీ, జనసేనలను కూడా టార్గెట్ చేస్తున్నారు వైసీపీ ఫ్యాన్స్. విజయ్ లాగా పవన్ సోలోగా పోటీ చేసే ధైర్యం చేయలేక మరో 15 ఏళ్లు టీడీపీతో పొత్తు అంటూ మాట్లాడుతున్నారని సెటైర్లేస్తున్నారు. డీఎంకేలో ఉదయనిధి స్టాలిన్ ఎదుగుదల, డిప్యూటీ సీఎం పదవి, ప్రభుత్వంలో ఆయన జోక్యం పెరగడం ఇవన్నీ ప్రజల్లో నెగటివ్ సిగ్నల్స్ ఇచ్చాయనే అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో పాటు అవినీతి ఆరోపణలు, కుటుంబ ఆధిపత్యం పెరిగిందన్న విమర్శలు, చివరికి ఓటర్ల తీర్పును రిఫ్లెక్ట్ చేయాలి అన్న అంశాలను డిబేట్గా మారుస్తున్నారు. దీనిని ఏపీకి కనెక్ట్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వంలో లోకేష్ ప్రభావం, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమోషన్, పార్టీ కీలక నిర్ణయాల్లో లోకేష్ ఆధిపత్యం ఇవన్నీ కలిసి సన్ స్ట్రోక్ పాలిటిక్స్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు వైసీపీ అభిమానులు. ఈ పాయింట్స్ ను పట్టుకొని వైసీపీ సోషల్ మీడియా వింగ్ విరుచుకుపడుతోంది. విజయ్ గెలుపుపై అటు పవన్ కళ్యాణ్, ఇటు లోకేష్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ కావడం కూడా సోషల్ మీడియాలో వైసీపీ దూకుడుకు ఓ కారణం కావచ్చని అంచనాలు ఉన్నాయి. మొత్తంగా తమిళనాడు ఫలితాలను ఉపయోగించుకొని ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్న వైసీపీ వైఖరి వర్కౌట్ అవుతుందా? సన్ స్ట్రోక్ అనే ఈ కొత్త పొలిటికల్ టర్మ్ ఏపీలోనూ హీట్ పెంచుతుందా, లేక కేవలం సోషల్ మీడియా హైప్ మాత్రమేనా? వైసీపీ అసలు వ్యూహం ఏంటనేది తేలాల్సి ఉంది.